హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిచెన్ మహారాణి అల్టిమేట్ క్వీన్ షో. మరి ఈరోజు మన క్వీన్ షోలో మనము మహారాణిని పిలిచేద్దామా? మన మహారాణి శ్రీదేవి గారు. రండి శ్రీదేవి గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. మరి ఈరోజు మా కోసం ఏం స్పెషల్ చేయబోతున్నారు? పెప్పర్ చికెన్. ఓకే, మరి సండే రోజు పెప్పర్ చికెన్ మాకు చేసి పెడతారనమాట. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. మరి దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో మాకు చెప్తారా? చెప్తాను. ఓకే, చికెన్, ఓకే, కార్న్ఫ్లోర్ విత్ మైదా రెండు మిక్స్ చేసి తెచ్చాను. ఓకే, చికెన్ మసాలా, ఓకే, పెప్పర్, ఓకే, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, టర్మరిక్, కొద్దిగా సాస్ తెచ్చాను. టమాటో విత్ చిల్లీ సాస్ తెచ్చాను. మిక్స్ చేసారా? మిక్స్ చేసింది సాసే, మిక్స్ చేసిన సాస్. ఓకే, ఇది వచ్చి ధనియాల పొడి, ఓకే, క్యాప్సికమ్ 3 కలర్స్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అండ్ లెమన్. ఓకే, మీరు ఇందులో చిల్లీ పౌడర్ యూజ్ చేయట్లా, ఓన్లీ చిల్లీస్. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? మస్ట్ స్టార్ట్. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ కొద్దిగా ధనియాల పొడి, చికెన్ మసాలా, ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఓకే, హాఫ్ స్పూన్ సాల్ట్, ఓకే, కొద్దిగా టర్మరిక్. ఇవన్నీ కొంచెం బాగా కలుపుకున్న తర్వాత అది కొంచెం యాడ్ చేసుకున్నాం. ఓకే, మరి ఇంకా మీరు మీ పిల్లలు ఎంతమంది? ఒక పాప, ఒక బాబు. పాప ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. సెకండ్ ఇయర్ విశ్వ సాయి కాలేజ్లో. ఓకే, బాబు 7th చదువుతున్నాడు. ఓకే, మీ హాబీస్ ఏంటి? హాబీస్ అంటే సింగింగ్. ఓ, పాట పాడతారా? లాస్ట్లో పాడతాను. లాస్ట్లో మా కోసం పాడతారా? ఓకే, సింగింగ్, కుకింగ్, కొద్దిగా ఇప్పుడు కార్న్ఫ్లోర్ మెయిన్. చాలా మీరు బాగా ఏ రెసిపీ చేయగలరు? బిర్యానీ, దమ్ బిర్యానీ. మా బాబుకి ఇది ఇష్టం, పెప్పర్ చికెన్ ఇష్టం. వాళ్ళ స్కూల్లో ఫుడ్ కాంపిటీషన్ పెట్టారు. అప్పుడు ఇంకా తనకు స్పెషల్గా కావాలి మమ్మీ అంటే అప్పుడు నేను యూట్యూబ్లో చూసి నేర్చుకొని తనకి దగ్గర ఒక 3 kgs చికెన్తో పెప్పర్ చికెన్ విత్ స్కూల్కి మొత్తం 3 kgs చేసి పంపించాను. ఇంకా అప్పటి నుంచి మా వాళ్ళకి చాలా ఇష్టం, అందుకే ఎప్పుడు అడుగుతూనే ఉంటారు. 2 monthsకి ఒకసారి అది ఖచ్చితంగా. ఇంకొక స్పూన్ వేస్తారు. ఓకే, చాలా. సో అయితే మీ బాబు ఫేవరెట్ చికెన్ నా కోసం చేసి పెడుతున్నారు ఈరోజు? అలా అని లేదు, మీరు పిలిచినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా థ్యాంక్స్ అండి. లేదండి, మీరు వచ్చినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే చాలా వరకు అందరం ఇళ్లలోనే ఉంటాము. ఉంటుంది చాలా మందికి ఇలా బయట రావాలని, కానీ వాళ్ళకి ఆప్షన్ ఉండదు ఎక్కడ వెళ్ళాలని. నాకు ఫస్ట్ టైం వచ్చినా నేను చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను. ఒక 10 minutes పెట్టేద్దాం. ఒక 10 minutes. ఓకే, సైడ్ పెట్టేద్దాం. ఓకే, సరే. ఇప్పుడు మీరు కట్ చేస్తున్నారు కదా, నేనేమన్నా హెల్ప్ చేయనా? కట్ చేస్తారా? మరి కట్ చేస్తూ మా కోసం ఒక పాట పాడొచ్చు కదా? ఓకే, ఫస్ట్ కదా నేను ఫస్ట్ పార్టిసిపేట్ చేస్తున్నాను కాబట్టి. ఓకే, మనకి ఫస్ట్ వినాయక స్వామి ఉంటారు, ఏ విఘ్నాలు రాకుండా వినాయక. ఓకే, మహాగణపతి మనసా స్మరామి, మహాగణపతి मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दे महागणपतिं महादेवसुतं
మహా దేవసుతం గురుగుహనుతం మహా దేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహాకావ్య నాటకాది ప్రియం మహా గణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహా గణపతిం. గుడ్ గుడ్ గుడ్. మీకు దైవభక్తి ఎక్కువ? కొంచెం ఎక్కువే. అంటే నేను స్టార్టింగ్లో కొంచెం బేసిక్ క్లాసిక్ నేర్చుకున్నాను కాబట్టి కొంచెం. అంటే సాంగ్స్ పరంగానా, డాన్సా? క్లాసికల్ అంటే భరతనాట్యం అప్పుడు బేసిక్స్ నేర్చుకున్నాను. నెక్స్ట్ మ్యూజిక్ బేసిక్స్ నేర్చుకున్నాను. ఓకే. చిన్నప్పుడా? మ్యారేజ్ ముందు. ఓకే. మరి మీరు ఇంకా మీ టాలెంట్స్ అన్ని మాకు పరిచయం చేస్తారా? సో మీ దగ్గర చాలా టాలెంట్స్ ఉన్నాయి అన్నమాట. అయితే అంటే ఎక్కువ నాకు కుకింగ్ ఇష్టం, తర్వాత నెక్స్ట్ సింగింగ్ ఇష్టము. ఓకే. మళ్ళీ మీరు అడిగినట్టు టెంపుల్స్ అంటే చాలా ఇష్టం నాకు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తారా, గ్రీన్ కలర్ కుంకుమ పెట్టుకొని ఉన్నాను నేను. అవును. అది వచ్చి పచ్చయ్యమ్మన్ టెంపుల్ అని తమిళనాడులో బాగా ఫేమస్. అది ఓకే. ఆ అమ్మవారి విగ్రహం కూడా పచ్చయ్యమ్మన్, అంతా పచ్చగానే ఉంటారు. బాగుంటుంది టెంపుల్. అది వెళ్తే మంచిది అన్నారని లాస్ట్ మంత్ వెళ్ళేసి వచ్చాము. బాగుంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళండి. ఫేవరెట్ గార్డెన్ కాదు, ఏ దేవుడినైనా నమ్ముతాను. ఓకే. నమ్ముతాం అంతే, దాని మీదే పిచ్చిగా ఉండకూడదు కదా. మన ప్రయత్నం మనం చేయాలి. దేవుడు చేస్తే దేవుడు చేస్తాడు నాకు నమ్మకం. ఓ వెరీ గుడ్. సో అయితే మీరు ఒక టోటల్ ప్యాకేజీ అనమాట, అన్ని టాలెంట్స్ ఉండే. ఇంకేమో కొంచెం గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకున్నాం. ఓకే. మీకు ట్రెక్కింగ్ అంటే ఇష్టమా అండి? ట్రెక్కింగ్ ఒకప్పుడు, నాట్ నౌ. అంటే మనం తిరుపతి కదా. అవును. లోకల్లో అంటే మనకి చిత్తూరు దగ్గర పులిగుండు అని ఉంది కదా, తెలుసా? వెళ్ళారా? విన్నాను, వెళ్ళలేదు. బాగుంటుంది, వెళ్ళొచ్చు. ఒక కొంచెం ఎర్లీ మార్నింగ్ వెళ్ళామంటే పైకి వెళ్ళొచ్చు. బాగుంటుంది చూడడానికి, సరౌండింగ్ అంతా మొత్తం కనబడుతుంది అనమాట. ఓకే. ఒక 2 hours అలా పడుతుంది ఎక్కడానికి. ఎర్లీ మార్నింగ్ 6కి వెళ్ళామంటే 8:30, 9 కంతా పైకి ఎక్కేస్తాం అనమాట. చాలా బాగుంటుంది, వెళ్ళొచ్చు. ఒకసారి వెళ్ళి చూసేసి రావచ్చు అనమాట. ఓకే. వెళ్ళేస్తండి పులిగుండు. డెఫినెట్ గా వెళ్తాను. ఇంకేం ప్లేసెస్ చూసారు? ఏమన్నా మాకు తెలియని స్పెషల్ ప్లేసెస్ ఏమైనా చెప్తారా? ప్లేసెస్ అంటే మనకి ఎక్కువగా మనం నమ్మేది శనీశ్వరుడు కదా, ఆయనది మనకు బాగుంటుందని. తిరునెల్ల టెంపుల్ బాగుంటుంది. అక్కడికి వెళ్తే శనీశ్వరుడు స్పెషల్ అంట. అక్కడ శనీశ్వరుడికి గుడి ఉంటుంది, బాగుంటుంది. అక్కడికి వెళ్ళామంటే అటునే మనము శ్రీరంగం కూడా చూసుకొని వచ్చేయచ్చు. తిరునెల్ల శ్రీరంగం ఒక ప్యాకేజ్ అయిపోతుంది వెళ్ళామంటే. కొందరు లేడీస్కి ఏమంటే అన్ని చోట్లకు పోవాలి అని ఉంటుంది, బట్ ఛాన్స్ ఉండదు అన్నమాట. ఇప్పుడు మీరు చెప్పే ప్లేసెస్ నాకు తెలియదు, సో నేను వెళ్ళలేదు కాబట్టి. సో దీన్ని బట్టి అర్థమైందా మీకు? లేడీస్ అందరూ కొందరు స్టక్ అయి ఉన్నారు, కొందరు వెళ్ళగలుగుతున్నారు. సో అలాగా అంటే వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవాలి అంతే. వెళ్ళాలి అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి వెళ్ళాలనే ఉంటుంది. కరెక్టా? కరెక్ట్. కానీ కొందరు హస్బెండ్స్ సపోర్ట్ ఇస్తారు కాబట్టి వెళ్తారు. కొందరు ఓకే, అప్పుడు ఫ్యామిలీతో వెళ్ళిపోవచ్చు కదా. ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయకపోతే అంటే అక్కడికి వెళ్తే మనలో ఏదైనా శనీశ్వరిది ఏదైనా ఉంటే తగ్గుతుంది. నేను ఒక శనీశ్వర్ టెంపుల్ గురించే మాట్లాడట్లేదు, ఒక ప్లేసెస్కి వెళ్ళడం, ఒక ఇది వెళ్ళడం. అంటే నేను చాలా వరకు ఫ్రెండ్స్తో నేను వెళ్ళాను. ఫ్యామిలీతో అంటే పాప బాబుని అయితే ఖచ్చితంగా ఎక్కడికి మిస్ చేయను. ఓకే. 75% వాళ్ళకి ఏదైనా ఎగ్జామ్స్ ఉంటే తప్ప మిగతా నేను ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్క చోటికి ఖచ్చితంగా తీసుకెళ్తాం. ఓకే. మేము కాశీకి వెళ్ళినప్పుడు కూడా పిల్లల కోసం అనేసి మేము అందరం కలిసి వెళ్ళాం. మళ్ళీ ఎప్పుడో తీసుకెళ్ళమో అని డౌట్ వచ్చి ముందుగానే వెళ్ళేసి వచ్చేస్తాం. మీరు ఇలా వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా తీసుకెళ్తారులేండి. వెళ్ళాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా వెళ్ళాలి. చేసుకున్నారా?
స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇది చికెన్ అంతా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, స్టవ్ అంటే ఇంకా వెజ్లో ఏం రెసిపీస్ బాగా చేస్తారు? వెజ్ అంటే కందవడలు. ఓకే, అది బాగుంటుంది. మా ఇంట్లో కొంచెం మా అమ్మ అది వంటకం అనమాట, కందవడలు. అవి బాగుంటాయి. తర్వాత నాకు ఇష్టం వచ్చి కాకరకాయ. కాకరకాయ అది చాలా మందికి ఫేవరెట్. అది ఉండదు, నా ఫేవరెట్ అది. అది నేను చాలా బాగా 3-4 వెరైటీస్లో నేనే చేసుకుంటాను. పిల్లలు 3-4 వెరైటీస్ చేసుకుంటాను. ఓకే, కొంచెం ఆగిన తర్వాత స్టార్ట్. ఓకే, చికెన్ని డీప్ ఫ్రై చేసుకున్నాను. ఓకే, ఇంకా మీరేమన్నా పిల్లలకి బాగా ఏమన్నా నేర్పించారా టాలెంట్స్? మా అమ్మాయి మామూలుగా క్లాసికల్ నేర్పించాను. ఇప్పుడు ఎగ్జామ్స్ 10th తర్వాత కొంచెం స్టాప్ అయిపోయింది. తను డ్యాన్స్ బాగా చేస్తుంది. ఓకే, మా బాబు కరాటేకి వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు కొంచెం వెళ్ళడం, చేయి కొంచెం దెబ్బ తగిలిందని ఫ్రాక్చర్ అయింది, అందుకని వెళ్ళడం లేదు. నేనైతే అన్నిట్లో సపోర్ట్ చేస్తా, వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు నేర్చుకుంటారు. అంతే, మనం ఎంత సపోర్ట్ చేస్తాం చాలా ఇంట్రెస్ట్ ఉండాలి కదా. ఇంకా కొంచెం బాయిల్ కొంచెం హీట్ ఎందుకంటే మన ఆయిల్ పీల్చేస్తుంది అంటారు కదా, ఆయిల్ కాగకుండా వేస్తే. చెక్ చేద్దాం వేసి. ఓకే, ఇంకా కాగాలి కొద్దిగా. మరి ప్రతి ఒక్కరికి ఒక కళ, ఒక గోల్ ఉంటుంది. మరి మీ గోల్ ఏంటి? అంటే నాకు డ్రీమ్ అంటే నాకు పర్సనల్గా అది చేయాలి ఇది చేయాలని కాదు, నాకు 12 జ్యోతిర్లింగాలు చూడాలి అనేది నా డ్రీమ్. ఓహో, వెరీ గుడ్. అందులో ఆల్రెడీ 3 చూసాను, మిగతా చూడాలి. ఓకే, అదేనా మీ గోల్? నా గోల్. ఓకే, చనిపోయే లోపల 12 జ్యోతిర్లింగాలు చూసేయాలి. సరే, 12 లింగాలు చూడాలి అని అనుకుంటున్నాను కదా మీ గోల్. ఇంతవరకు ఎన్ని లింగాలు చూసారు, ఎక్కడ చూసారు? 3 లింగాలు చూస్తాను. కాశీ, రామేశ్వరం, శ్రీశైలం, ఆ 3 చూసి వచ్చినాను. ఓకే, ఇంకా ఇయర్లో ఒక 2 చూడాలని నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకొని షిరిడీకి వెళ్ళామంటే పక్కన ఇంకో జ్యోతిర్లింగం ఉంది కదా, అది చూసి వచ్చేయాలని. వెరీ గుడ్. మీకు తెలిసి మంచి పిల్లలకి హెల్దీ రెసిపీస్ అంటే పిల్లలకి అంటే సున్నుండలు, అది రెగ్యులర్ మా ఇంట్లో మేము చేసుకునేది. అది కొంచెం పిల్లలు ఇద్దరు తినేది అది. ఓకే, తర్వాత ఈ మల్టీగ్రెయిన్స్ పప్పులు అన్నీ వస్తాయి కదా, అవన్నీ మిక్స్ చేసి దోశ, అది 2 హెల్త్కి మంచిది కాబట్టి ఖచ్చితంగా పిల్లలు కూడా తింటారు ఇష్టంగా. అవి మనం 2 ఇంట్లో చేసుకునేట్లే. మీరు పిల్లలకి బయట ఫుడ్ ఎక్కువ అలవాటు చేస్తారా? బాగా 2 అలా ఉంటుంది, ఇలా బాగా ఫుడ్డీ అనమాట. ఓకే, దాదాపు తిరుపతిలో హోటల్స్ అన్ని టేస్ట్ చేసి అలా అంటే అలా అని కాదు, తినాలి మనం, టేస్ట్ చేయాలి అంతవరకే. కానీ అదే పనిగా అయితే పోవాలి, బాగుంది టేస్ట్ చేస్తాం వచ్చేస్తాం. ఓకే, మరి ఆయిల్ బాయిల్ అయిపోయినట్టుంది, వేసేద్దాం. ఇది ఫ్రై చేసుకునేసాం కదా సార్. ఇప్పుడు వీటిని అన్నిటిని మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేసుకొని సాస్ అవన్నీ యాడ్ చేసుకొని పెప్పర్ పొడి యాడ్ చేసుకోండి. గ్రీన్ చిల్లీ. ఓకే, 2 minutes ఇప్పుడు 3 క్యాప్సికమ్ తెచ్చాం కదా, 3 వేసి అంటే 3 కలర్స్. ఎందుకంటే పిల్లలు కొంచెం కలర్ఫుల్గా ఉంటే తింటుంటారా, అందుకని ఆ 3 కలర్స్ అనేవి
అంటే చాలా మంది ఏమంటారంటే ఒకే కలర్ వేయకూడదా, అన్ని కలర్స్ వేస్తున్నారే అని అడుగుతారు. అందుకే పిల్లల కోసం ఇంట్రెస్టింగ్గా తింటారు అని 3 కలర్స్. ఇప్పుడు కొద్దిగా లైట్గా పసుపు వేస్తాను. పసుపు మళ్ళీ ఇందులో కూడా కొంచెం పేస్ట్, అది మన ఆప్షన్, వేస్తే వేసుకోవచ్చు లేదంటే లేదు. పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా షాలో ఫ్రై అయితేనే బాగుంటుంది, కొంచెం ఓకే ఫుల్గా కాకుండా కొంచెం క్రిస్పీ, ఎందుకంటే అది పచ్చివే తినొచ్చు కదా మనము. ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకున్నాం. ధనియా కొద్దిగా ఇది చికెన్ మసాలా. మనం అప్పుడే కొద్దిగానే వేసాం సాల్ట్, నేను ఎక్కువ వేయలేదు, కొద్దిగానే 1/2 స్పూనే వేసాను. ఇప్పుడు ఈ సాసెస్ ఇవన్నీ వెజిటబుల్స్కి కొద్దిగా, ఎక్కువ కాదు, కొంచెం 1/2 స్పూన్. ఈ ఆనియన్స్ ఫస్ట్ ఎందుకు వేయలేదో నేనే చెప్తాను, ఎందుకంటే ఇది తొందరగా కుక్ అయిపోతాయి కదా. ఇవన్నీ కుక్ అయిన తర్వాత ఇది కొంచెం హాఫ్ బాయిల్ ఉంటే బాగుంటుంది అని ఇలా కొంచెం పెద్దగా కట్ చేసుకొని ఇలా పొడి పొడిగా. ఓకే, అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది. థ్యాంక్ యూ. తినండి, నిజంగానే బాగుంటుంది తినడానికి. కొంచెం ఈజీ ప్రాసెస్, బిర్యానీ కన్నా ఈజీ ప్రాసెస్ ఇది. ఓకే, చికెన్ ఫ్రై బిర్యానీ బాగా చేస్తా అన్నారు కాబట్టి నెక్స్ట్ టైం నాకు బిర్యానీ చేసి పెట్టాలి ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు ఇందులో సాస్ వేసుకున్నాం. ఓకే, ఇది వచ్చి చిల్లీ అండ్ టమోటా సాస్ రెండు మిక్స్ అయ్యి ఇచ్చాము. మీరు కావాలంటే సోయా సాస్ వేసుకోవచ్చు, వెనిగర్ వేసుకోవచ్చు. నేను మాత్రం ఈ రెండు మిక్స్ అయ్యి మాత్రమే వేస్తున్నాను. ఓకే, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాను. ఓకే, ఇంకొంచెం యాడ్ చేద్దాం. వాటర్ కొద్దిగా వేడైన తర్వాత ఇంకా చికెన్ ఉంది కదా, ఇదంతా అందులో వేసేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టి. ఓకే, వాటర్ వేడైంది కదా, ఒక 2 నిమిషాలు మనం లిడ్ క్లోజ్ కొంచెం 2 మినిట్స్. ఓకే, కొద్దిగా ఉప్పు వేసుకున్నాం, కొంచెం సరిపోనట్టుంది. కొంచెం లెమన్. ఓకే, ఇప్పుడు ఫైనల్గా నేను పెప్పర్ చికెన్ అని చెప్పాను కదా, పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఓకే, పెప్పర్ చికెన్ రెడీ అయిపోయింది. బౌల్లో సర్వ్ చేసుకున్నాం. ఓకే, స్టవ్ ఆపేస్తారా? పెప్పర్ చికెన్ రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. షూర్గా. చాలా బాగుందిరా. థ్యాంక్ యూ అక్క. మరి నువ్వు టేస్ట్ చేయి.
చాలా బాగుంది. సండే టైమ్స్ నాకు మంచి డిష్ చేసి పెట్టావు. చాలా థ్యాంక్ యూ. మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము మీకు థ్యాంక్స్ చెప్పాలక్క. శ్రీదేవి గారు, మన కాంటెస్ట్లో 3 గేమ్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లో విన్ అయితే మీకు దీవాళీకి మేము మళ్ళీ మిమ్మల్ని పిలిచి మీకు ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్ బంపర్ ప్రైజ్ ఇస్తాము. ఓకేనా? మన గేమ్ స్టార్ట్ చేద్దామా? మన ఫస్ట్ గేమ్ వచ్చేసి మనము 5 బౌల్స్ లో వాటర్ పెట్టామన్నమాట. మీరు ఇక్కడ నేను బాల్ పెట్టాను, మీరు ఇక్కడి నుంచి ఊదుకుంటా పోయేసి నేను టైమర్ స్టార్ట్ చేస్తాను. 1 minute లో మీరు అక్కడికి రీచ్ అయితే మీరు విన్నర్, లేదా మీరు డ్రా. ఓకేనా? మరి మన గేమ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. స్టార్ట్. ఓకే, మరి మన సెకండ్ గేమ్ స్టార్ట్ చేద్దాం. ఓకే శ్రీదేవి గారు, మన సెకండ్ గేమ్ ఇక్కడ నేను 6 గ్లాసెస్ పెట్టాను అనమాట. ఒక్క గ్లాస్ కింద నేను ఈ బౌల్ ని హైడ్ చేస్తాను. మీరు ఏ గ్లాస్ కింద బాల్ ఉందో మీరు కనిపెట్టాలి. మీకు 2 ఛాన్సెస్ ఇస్తాను. ఓకేనా? ఓకే ఓకే, మీరు అలా టర్న్ అవ్వండి. గెస్ చేయండి. ఆరెంజ్ అనుకుంటున్నాను. ఓకే, సారీ. సెకండ్ ఛాన్స్. గ్రీన్ అనుకుంటున్నాను. మీరు విన్ అయ్యారు. ఓకే, మరి మన థర్డ్ గేమ్ కి స్టార్ట్ చేద్దాం. ఓకే శ్రీదేవి గారు, మన థర్డ్ గేమ్ స్టార్ట్ చేద్దామా? ఇక్కడ నేను ఒక బౌల్లో చెనా పెట్టాను, ఇక్కడ 6 గాజులు పెట్టాను. ఈ గాజుల్లో నేను 1 2 3 4 5 6 పెట్టాను అనమాట. నేను ఈ డైస్ మీకు ఇస్తాను, మీకు 6 ఛాన్సెస్ ఇస్తాను. మీరు ఇలా వేసి ఇప్పుడు 6 వచ్చింది అనుకోండి, ఈ 6 తీసి బయట పెట్టాలి. మళ్ళీ దాన్ని 6 ఫిల్అప్ చేయాలి. అలాగా నీకు 6 ఛాన్సెస్ ఇస్తాను. మీరు కానీ ఎంత ఇక్కడ మనం బయట పెట్టినట్టు మీరు స్కోర్ చేయగలిగితే మీరు దాన్ని బట్టి విన్నారు. మన లాస్ట్ మహారాణి 23 స్కోర్ చేశారు. మరి మీరెంత స్కోర్ చేస్తారో చూద్దామా? చూద్దాం. ఓకే, స్టార్ట్. 3 6 4 1. మరి మీ లాస్ట్ ఛాన్స్ ట్రై చేయండి. 6 ఓకే, ఇప్పుడు మనం కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. గుడ్ అండి, బాగా ఆడారు. మరి మీరే హైయెస్ట్ స్కోర్ లో ఉన్నారు. చూద్దాం మిగతా మహారాణులు ఎలా చేస్తారో మన దీపావళికి చూద్దాం. నువ్వు మన కిచెన్ మహారాణికి వచ్చి నాకు ఇంత మంచిగా పెప్పర్ చికెన్ చేసి పెట్టినందుకు చాలా థ్యాంక్స్ రా. నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అక్క. ఓకే, మీరు ఇంకా బాగా ఇంకా పైకి రావాలని కోరుకుంటున్నాను, నన్ను పిలవాలని కోరుకుంటున్నాను. షూర్ గా పిలుస్తాను. నువ్వు కూడా నీ గోల్స్ అచీవ్ చేసి మంచిగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, ఓకే, థ్యాంక్ యూ.